అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1969లో తెలంగాణ ఎజిటేషన్ వచ్చినప్పుడు 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా విద్యా సమాన అవకాశాలు కల్పించాలని ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి తెలంగాణలో ఒక పర్మిషన్ ఇచ్చింది సార్. పర్మిషన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి కావాలంటే ఆ భూమిని ఎంత భూమిని అంటే మనకు 2253 ఎకరాలని 1972లో హ్యాండ్ ఓవర్ చేసింది సార్ సెంట్రల్ యూనివర్సిటీకి. హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు అంటే ఆ రోజుల్లో 1973లో ఫస్ట్ దానికి ప్రభుత్వం లేదు సార్. ఆ రోజు ఉన్నటువంటి వీసీ ప్రొఫెసర్ గురుబక్స్ సింగ్ అని చెప్పేసి ప్రొఫెసర్ ఉండే సార్. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇవన్నీ చెప్పేదానికంటే చరిత్ర అటు ఇటు పోయేదానికంటే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈరోజు ఏదైతే ఆ భూమి ఉందో ఆ రోజు కేటాయించిన 2300 ఎకరాలు అనుకుందాం, 2300 ఎకరాల భూమి దానికి చూపించేస్తే ఖతమైపోతుంది. నేనేమంటున్నానంటే సింపుల్ లాజిక్, ఇవన్నీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఆ భూమి ఎక్కడ ఉన్నది వాళ్ళ భూమి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసీ గారు ఏదైతే రిజిస్టర్ గారు ఇచ్చినటువంటి, ఈరోజు నేను వేరే ఏదో కాదు సార్, ఈరోజు ఏబిఎన్ పేపర్లో వచ్చినటువంటి ఈ ప్యారా సార్, ఇక్కడ ఈ ప్యారా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, నేను వేరే తీసుకోవట్లేదు. ఏమని చెప్పారు స్టేట్మెంట్? రిజిస్టర్ గారు, ఏది యూనివర్సిటీ రిజిస్టర్ గారు, టీజీఐఎస్సీ అధికారులు చెప్తే దానిలో వాస్తవం లేదని, ఒకసారి విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటే విశ్వవిద్యాలయం కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అలాంటి ఏది జరగలేదని స్పష్టం చేశారు. చట్టం 13 క్లాస్ 9 ప్రకారం రాష్ట్రపతి నియమించిన సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి రాష్ట్రపతి నియమించిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి ఉంటుందని, దాని అనుమతితోటి ప్రక్రియ జరగాల్సి ఉంటుందని, కానీ ఈ భూమి విషయంలో అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సార్, హైదరాబాద్లో కొన్ని భూములు ఎట్లుంటాయంటే ఈరోజు ప్రభుత్వం కేటాయించింది, కానీ ప్రభుత్వం వాళ్ళ పేరు మీదకి బదలాయింపు జరగలేదు, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద జరగలేదని చెప్పేసి స్పష్టంగా మహేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే సెంట్రల్ యూనివర్సిటీ భూమి కూడా, ఈ బిల్డింగ్లో ఉన్న భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదు సార్, ప్రభుత్వం పేరు మీదనే ఉంది. మీకు సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ లాజిక్ ఏంటంటే నువ్వు కేటాయించావు కానీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు, వాళ్ళకి కేటాయించిన భూమిని వాళ్ళకి చూపిస్తే సరిపోద్ది. మీరు అన్నారు అక్కడ భూమి కేటాయించారు, ఇక్కడ భూమి కేటాయించారు అన్నప్పుడు ఎక్కడ కేటాయించారో చూపెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, మేము అంతా కూడా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్ నవనీతరావు అనే ఒక ప్రొఫెసర్ గారు ఆ రోజు వీసీగా ఉండి చుట్టూ కాంపౌండ్ కట్టాడు. అప్పటికి కూడా కబ్జాలు చాలా అయ్యాయి, గొడవలు అయ్యాయి, చాలా మంది చేశారు. ఇప్పటికి కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఎక్కడున్నా కానీ యూనివర్సిటీ విద్యార్థులమే కాబట్టి మేము అక్కడ చదువుకున్నాం. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే మాకు గుర్తింపు ఇచ్చింది ఆ విశ్వవిద్యాలయాలే సార్. ఆ విశ్వవిద్యాలయం లేకపోతే మేము లేము. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు దానిలో పోరాటం చేసేటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరో వాళ్ళు ఇల్లు కట్టుకుందామనో అక్కడ ఉందామనో కాదు పోరాటం చేసేది, వారందరూ కూడా పోరాటం చేస్తుందంటే ఆ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తారు. రేపు పొద్దుగాల క్రమక్రమంగా ఎంకరేజ్మెంట్ అవుతూ అండ్ దాన్ని మొత్తానికి విశ్వవిద్యాలయానికి భూమి లేదు అని చెప్పి సార్ నేను ఏమంటానంటే 2350 ఎకరాలు అంటే లేదా అక్కడ 2300 అదే సార్ నేను పక్కన పెడితే అదే ఏదున్నా కానీ అది ఏదున్నా కానీ చట్టపరమైనటువంటి చర్య ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రోజు దాని మీద కేసు ఫైల్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రోజు దాన్ని మొత్తం ఇది 400 ఎకరాలు అంటే మరి యూనివర్సిటీ భూమి ఎక్కడుంది? ఇప్పుడు నీ దగ్గర రిజిస్టర్లో ఎక్కడో కాడ యూనివర్సిటీ భూమి అనేది చూపెట్టాలి కదా, యూనివర్సిటీ భూమి అనే రికార్డే లేదు నీ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటానంటే ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి ఏది కానీ స్పందించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఎవరు ఉంటే వాళ్ళు. ఈరోజు నేనేమంటానంటే ఏది న్యాయ కళాశాల పెట్టాలని చెప్పేసి కరీంనగర్ మా సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు న్యాయశాఖ మంత్రిని కలిశారు. మరి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పోతున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు కలవలేదండి? ఎంపీలందరూ పోయి మన సెంట్రల్ యూనివర్సిటీ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి కదా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన లైన్ లో ఆయన ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ పార్టీ లైన్ వాళ్ళు తీసుకుని చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి. వద్దు మీరు మాట్లాడుతున్నప్పుడు తనని నేను మాట్లాడేవారు, దయచేసి నాకు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే అక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు ఒక్క నిమిషం, అక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో
అగ్గి ఇంకా రాజేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు రాజేస్తారనే పక్కన పెట్టండి, అందరు కలిసి కొట్టుకొని ఇష్యూని కాస్త డీవియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి. మనం ఏదో ఇక్కడ పరిష్కారం చేస్తామని కాదు, కానీ కాస్త ప్రజలకి ఫ్యాక్ట్ వెళ్ళాలి. అది రాకేష్ చెప్పినా, మీరు చెప్పినా, ప్రకాష్ గారు చెప్పినా కూడా ఒక చిన్న ఫ్యాక్ట్ అయితే వెళ్ళాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కేంద్ర ఒక్క నిమిషం ప్లీజ్ మహేష్, అవుతుంది. ప్రకాష్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఇది ఈ విషయంలో బీజేపీ అబ్జర్వేషన్ ఏంటి? నేను వైఖరి ఏంటి అని అడుగుతలేను, కానీ బీజేపీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ల్యాండ్స్ విషయంలో అప్పుడున్న ప్రభుత్వం వైఖరి